పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రబాబుకు అసలైన ప్రత్యర్థి పవనే. అస్తిత్వాన్ని పొందిన పవన్ 5 ఏళ్లలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారా? తప్పకుండా జనసేన పార్టీ నుంచి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అద్భుతమైన మేజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 సంవత్సరాలు పాలించారు. ఆయన పాలనలో ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన 2024 ఎలక్షన్లో మాత్రం వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఈ విధంగా ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇక టీడీపీ కూటమి 164 సీట్లతో అద్భుతమైన మేజార్టీ సాధించింది. అంత మేజార్టీ సాధించడానికి ప్రధాన కారకులు జనసేన పార్టీ అని చెప్పవచ్చు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓట్లు చీలిపోకుండా ఉండి అద్భుతమైన మేజార్టీ సీట్లుగా మారిపోయాయి. ఒకే దెబ్బకు టీడీపీ అధికారంలోకి రావడమే కాకుండా జనసేన పార్టీ కూడా నిలబడి లేచిందని చెప్పవచ్చు. గత 2 పర్యాయాలు జనసేన పార్టీ కనీసం ఏ నియోజకవర్గంలో కూడా బోని కొట్టలేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. కానీ ఆయన జనసేన పార్టీ పరిస్థితి గమనించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీతో కలిసి వచ్చారు. అనుకున్న దాని ప్రకారం పార్టీతో పొత్తు పెట్టుకుని అద్భుతమైన మేజార్టీ అందించి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో తాను ఎదగడమే కాకుండా జనసేన పార్టీని అద్భుతమైన శక్తిగా తయారు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కనీసం పొత్తు లేకుండా ప్రతి నియోజకవర్గంలో స్వయంగా పోటీ చేసి గెలిచే స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఒకవేళ వీరి మధ్య సఖ్యత కుదరక పొత్తు లేకపోతే మాత్రం తప్పకుండా జనసేన పార్టీ మేజార్టీ సీట్లను గెలిచే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ వరకు చంద్రబాబుకు వయసు మీద పడుతుంది కాబట్టి పార్టీని లీడ్ చేసే నాయకుడు అందులో లేకుండా పోతారు. దీనివల్ల వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే వైసీపీ లేదంటే జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.